సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే 2 రోజులంటే పెద్ద దూరం లేదు, ఈ 2 రోజులం వారిపోము. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు, దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు. బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్కా గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం, లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరు పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలు ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం, అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి, అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు, ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. భూములు అప్పచెప్పేటప్పుడు గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు వేరే భూములు అమ్మేటప్పుడు బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర పోషించారనేది కేటీఆర్ చెప్తున్నారు. సో అప్పుడు ఈయన పుట్టినో పుట్టలేదో నాకు తెలియదు, ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయనకు తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాయిదాలు తీసుకొని వచ్చి మంచిగా కూర్చుందాము. గన్పార్క్ కాడికి వస్తాడా, ఏడికి వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి, మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం, ప్రశాంతంగా మాట్లాడాం. భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈరోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు, మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి, పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇలా ఇంటర్నల్గా సమావేశమైనాం. ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వర రెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు అడిగే కంటే ముందు మీడియా మిత్రులకి పిలువద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్. ఈజ్ ద లోకల్ ఎంపీ, ఈ కెన్ సమ్మన్ ఎనీబడీ. ఐ కెన్ గో దేర్, హీ కెన్ కమ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ మేమే అక్కడ పోదాం అనుకున్నాం. అక్కడ పోతే పొలిటికల్ ఇన్స్టిగేషన్, ఈ టీఆర్ఎస్ వాళ్ళు తీసేసినట్టు మేము అంత దిగజార తెలుసుకోలేదు. సో వి విల్ ఆన్సర్ ఇన్ ఏ లీగల్ లాంగ్వేజ్ ఓన్లీ. MLAs and MPs are all powerful. They can come and they can summon any institute or anybody and they can inquire which comes under their territorial jurisdiction. This is what law says. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు యూనివర్సిటీనే 4th సిటీకి తరలించి అక్కడ ఎకో పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రచారం ఒకటి చేస్తుంది. అఫీషియల్ గా ఏం లేదు ఇలా, పూర్తిగా 4th సిటీకి తరలించి ఇక్కడ ఏదైతే ఆన్ రికార్డ్ లో మాట్లాడిందా ఎవరు. సో ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు, వ్యక్తుల నిర్ణయాలు ప్రివేల్ కావు, వ్యక్తులు మాట్లాడింది ప్రివేల్ కాదు. ఓ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు, క్యాబినెట్, గెజిట్ ఇవన్నీ ఉంటాయన్న. వ్యక్తిగా నాకు చాలా అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగా అందరికీ అభిప్రాయాలు ఉంటాయి. ఒక ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా వారికి అభిప్రాయం ఉంటుంది, లేదా విశ్వేశ్వర రెడ్డి గారికి ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు కూడా అభిప్రాయం ఉంటుంది. కానీ చట్టం ఏం చెప్తుంది, నాకు ఇది బాగా మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని జూ పార్క్ చేస్తానంటే ఎట్లా మాట్లాడతారు దాన్ని మీరు. కాబట్టి దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. భారత రాజ్యాంగానికి లోబడి ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా పనిచేయాలన్నా మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, చట్టం తెలిసిన వ్యక్తులం. కాబట్టి వారి కాన్స్టిట్యున్సీ పరిధిలో వారింట్లోనే కలిసినాం. అందుకనే రఘునందన్ రావు ఇంట్లోనో రాజేందర్ గారి ఇంటికో విలువ లేదు. స్థానిక ఎంపీ గారి ఇంటికి మేమే వస్తామని చెప్పినప్పుడు వారే ఎంపీ గారిని గౌరవించి వారు ఇక్కడికి వచ్చినారు. దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోడిగుడ్డు మీద ఈగలు ఇక్కడ ఎందుకు? నేను మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి వస్తే ఏముంది? మీ ఇంట్లో జాగా ఎక్కువ ఉంటే మీ ఇంటికే వస్తాం మేము, మీ ఇంట్లో జాగా తక్కువ ఉంటే మా ఇంటికి రండి సార్ భోజనం పెడతామని పిలుస్తాము. సో డోంట్ టేక్ ఇన్ దట్ కాంటెక్స్ట్. దయించి దీన్ని భూమిని ఎట్లా కాపాడాలనేది మా మీడియా మిత్రులు బాగా పోరాడుతున్నారు, దాని గురించి మాట్లాడుంది. పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దంటారు. మీరు ఒక మాట, ఇన్ని మాటలు మమ్మల్ని అడిగారు కదా, ఏ సెక్షన్ ప్రకారము పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పే అధికారం ఉందో చెప్పమని చెప్పుండ్రి, అది అడుగుండ్రి. సుప్రీంకోర్టు 16వ తారీఖు దాకా అక్కడ ఏం పనులు జరగద్దు, స్టేటస్ కో అని చెప్పింది. నేను తెలంగాణ ప్రభుత్వం వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు TGIIC అని బోర్డు పెట్టింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అని వార్త పెట్టుర్రి. కాంగ్రెస్ ఎంపీ కలగని దాన్ని ఎకో పార్క్ చేస్తా అంటే ఎవరా ఎంపీ? ఆయనకు ఉన్నది ఏంది, ఆయనకు తెలిసింది ఏంది, ఎకో పార్క్ అంటే ఏందో ముందు ఆయన తెలుసుకొని మళ్ళీ మాట్లాడమనుండ్రి, పెట్టమనుర్రి ప్రపోజల్, దెన్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మాట్లాడదాం రేపు ఎల్లుండ పార్టీ ఆఫీస్.
మాట్లాడన్నాడు.